వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పుట్లం కుకింగ్ ఛానల్। ఈ రోజు అయితే చిక్కుడుగాయ ఎండు కొబ్బరి ఫ్రై అండి। ఈ విధంగా చిక్కుడుగాయ కొబ్బరి తురుము ఫ్రై ఎలా చేస్తే టేస్టీగా ఉంటుందో, ఏ విధంగా చేస్తే టేస్టీగా ఉంటుందో చివరి వరకు అయితే మీరు చూసేయండి। మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి। చూడండి, మరి కొబ్బరి తురుముతో నేను చిక్కుడుగాయ ఫ్రై అయితే చేస్తున్నాము। చాలా టేస్ట్గా ఉంటుంది। ఇది నానమ్మల కాలం నాటి వంట అండి। నానమ్మ గారు పావు కిలో చిక్కుడుగాయ వండేసి మా ఇంట్లో 10 మందిని తినేవాళ్ళండి। అంత ఫ్రైలో కొంచెం వేసుకున్న నోటికి 10 బుక్కలు తింటే అబ్బా అనవలసిందే। స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని పోపు దినుసులు, మిరపకాయలు వేసుకొని 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మనము తరిగి పెట్టిన ఉల్లిపాయలు కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి। మనం ఉల్లిపాయలు మాడకుండా కలుపుకోవాలి। కాసేపు ఉల్లిపాయలు మగ్గాక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని మరోసారి ఈ విధంగా కలిపేసుకోవాలి। బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు 6 నుండి 7 వరకు పచ్చిమిరపకాయలు కూడా ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి। అడ్డంలో కట్ చేసుకుంటే మనము చిక్కుడుగాయలు తింటుంటే నోటికి తగలకుండా ఉంటాయి, పిల్లలైనా ఇష్టంతో తినేస్తారు। చూడండి, చిటికెడంత పసుపు వేసుకొని మరొకసారి ఇలా బంగారపు రంగులు వచ్చే వరకు, ఈ కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా వేపేసుకోవాలండి। చూడండి, మనము ఎండు కొబ్బరి అయితే వేసేసుకోవాలండి। ఇలా చూడండి, నేనైతే వేసేసుకుంటాను। చిటికెడు పసుపు వేసి ఒక 4 స్పూన్ల ఎండు కొబ్బరి తురుము అయితే వేసేసుకున్నానండి। ఫస్ట్ మనకి చిక్కుడుగాయ ఎండు కొబ్బరి ఫ్రై అంటే ఫస్ట్ ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాక ఎండు కొబ్బరి తురుము అయితే చాలా ఇంపార్టెంట్ అండి। కర్రీకి అయితే చాలా ఇంపార్టెంట్, అంటే చాలా రుచిగా ఉంటుంది। ఎండు కొబ్బరి కూడా ఇలా ఫ్రై అయిపోయాక సుంచి పెట్టి ఒక 2 నిమిషాలు వేడి నీళ్ళలో తీసిన చిక్కుడుకాయని ఈ విధంగా చుంచుకోవాలండి। చిన్నగా చుంచడం మూలంగా చాలా టేస్ట్గా వస్తుంది, తింటూ ఉంటే కమ్మగా ఉంటుంది। మనకి ఉల్లిపాయలు ఎండు కొబ్బరి ఫ్రై అయిపోయేది కదా, ఎండు కొబ్బరి తురుము అనేది చిక్కుడుకాయలు ఇలా వేసుకొని మరోసారి ఈ విధంగా ఉల్లిపాయలు కలిసేలా చిక్కుడుకాయకు మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి। ఇలా కలిపేసుకున్న తర్వాత మనము ఒక 5 మినిట్స్ అనేది మూత పెట్టాలండి। తప్పనిసరిగా సిమ్ములో పెట్టి మూత పెట్టిన తర్వాత చిక్కుడుకాయ ఎండు కొబ్బరి తురుము అనేది ఇలా ఫ్రై అయిపోతుందండి। చాలా ఈజీ అండి। పాతకాలపు వంట మా నానమ్మ గారు చేసేవాళ్ళు। నానమ్మ చేత ఏంటో పావు కిలో కూరగాయలు వండినా 10 మంది ఇట్లా తినేవాళ్ళమండి, అంత టేస్టీగా ఉంటుంది। ఇంతంత వేసుకుంటే చాలండి, ప్లేట్ నిండా అన్నం తినేయచ్చు। 1.5 స్పూన్ నేను మిర్చి పౌడర్ కూడా వేసేసుకొని కలుపుకున్నానండి। మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు। మరొక 4 నిమిషాలు మూత పెట్టేసుకొని తీసి ఈ విధంగా చూడండి, మరి ఎండు కొబ్బరి చిక్కుడుకాయలు అయితే ఈ విధంగా ఫ్రై అయిపోయేదండి। చాలా టేస్టీగా, నోటికి రుచిగా, అసలు తింటూ ఉంటే మాత్రం పైనున్న ముక్కోటి దేవతలు ముచ్చటగా వచ్చేసి మన ఇంట్లో ఆరగించినంత టేస్ట్ ఉంటుందండి। మిస్ అవ్వకుండా మీరు చేసేయండి, మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయండి। చూడండి, మరి కొత్తిమీర కూడా పైనంగా చల్లేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మూత తీస్తే ఎండు కొబ్బరి చిక్కుడుకాయ ఫ్రై అయితే అయిపోయేది। మీరు ట్రై చేయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి। బాయ్ బాయ్।